డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 4, 5, 6, 7 మరియు 8 తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకోండి. కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను గనుక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు కన్యా రాశి వారి యొక్క పూర్తి వివరాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఏదైనా కానీ వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నీ కూడా వీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు ప్రతిదీ కూడా వీరుగా నిర్మించుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారు ఏదైనా సరే చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారో సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు. అంటే అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరని చెప్పుకోవచ్చు. ఇక వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు. ఎదుటివారు వీరిని అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇక వీరి లోపల ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 10 మందికి వీరిని గుర్తించేలా ఉంటాయి. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పని పట్ల ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. అలా ఆకర్షితులు కాకుండా వీరి పనిని వారు కూడా చెయ్యాలనేటటువంటి ఉత్సాహాన్ని నింపుకొని ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఏదో ఒక స్పెషల్ క్రియేట్ని వీరు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కూడా ఎవరిని హాని తలపెట్టరు. వీరు మంచి మనసులు. అలాగే ఎదుటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా తొంగి చూసేటటువంటి అవకాశం కూడా వీరికి రాదు. అలా ఉండటం ఇష్టం ఉండదు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం కానీ పొరపాటున అయినా కానీ ఎప్పుడు కూడా చెయ్యరు. అలాగే ఎదుటి వ్యక్తులను సహాయాలు చెయ్యడం కానీ ఇలా ఏది కూడా వీరికి నచ్చదు అన్నమాట. అలాగే ఎదుటివారు సహాయాలను పాటించడం కూడా నచ్చదు. చాలా తెలివైన వారు, చాలా పెద్ద మేధావులు, కష్టజీవులు. జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నలుగురిలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఒక తాపత్రయం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ మించి కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే ఎంత మాట్లాడినా ఎంత చెప్పినప్పటికీ కూడా వీరి ఆలోచన విధానం ఎప్పుడు కూడా వారి కుటుంబం గురించే ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా కానీ వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నిటి కూడా వీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు ప్రతిదీ కూడా వీరుగా నిర్మించుకున్నటువంటి కష్టపడి తెచ్చుకున్నటువంటి ఇవన్నీ కూడా ఒక సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా కష్టం అంటే వీరిలో కొంతమందికి స్థిర ఆస్తులు కూడా ఉంటాయి. అంటే తండ్రి తరపున కావచ్చు, తల్లి తరపున కావచ్చు, ఇలా స్థిర ఆస్తులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఆస్తులను ఎక్కడ కూడా వీరైతే కదిలించరు. ఆస్తులు అమ్మడాలు ఇలాంటివి అస్సలు చెయ్యరు. కూర్చొని తినే వ్యక్తులు అయితే అస్సలు కానే కాదు. ఆ ఆస్తులు రెట్టింపు చేసుకుంటారు. ఇంకా వీరు సంపాదించుకొని ఏదైనా కానీ కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండటంలో ఇటువంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాగే ఈ రాశి వారి దగ్గర బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారం కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక వీరు ఈ మధ్య ఒక భూమిని కూడా కొనుగోలు చేయాలనో లేదంటే ఇల్లు కొనాలనే ప్లాన్లో ఉన్నారు. గృహ నిర్మాణాలు అవ్వచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక మంచి స్థిరాస్తిని అనేది కొనేటటువంటి అవకాశం వీరికి బాగా కనిపిస్తుంది. వీరి జాతకం ప్రకారం ఏమిటంటే వీరికి గృహ నిర్మాణం చేసేటటువంటి యోగం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. అది కూడా ఈ మధ్యలోనే గృహ నిర్మాణం నిర్వహించేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పనులు మీద చాలా బిజీగా కూడా తిరుగుతూ ఉంటారు. ఈ 5 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు.
ఫ్యామిలీతో గడిపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎక్కువ అయితే గడపలేరు, కానీ వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉండటం వల్ల ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇద్దామా, ఎప్పుడు కాసేపు ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడదామా, ఇంట్లో కూర్చుందామా, ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉందామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీరికి ఏంటంటే వీరు కష్టజీవులు కాబట్టి వీరికి ఉన్నటువంటి పనులకి వీరికి ఎక్కువగా ఆ పని పట్ల ఎక్కువ ఏంటంటే శ్రమ కలుగుతుంది. కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీతో గడిపేటటువంటి సమయం వీరికి ఉండదు. కొంతమందికి వారి వెనకాల సపోర్ట్ అనేది కూడా సరిగ్గా లేని వాళ్ళు ఇప్పటికీ కూడా నిలదొక్కుకోవడానికి సమయం అనేది కాస్త పడుతుంది. ఆల్రెడీ అంతా సరిగ్గా ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అలా ఉండరు. ఒక్కొక్కసారి మన స్థితి అలాగే ఒక్కొక్కరి ప్రవర్తన తీరు, వారు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఇటువంటివి కూడా ఆధారపడి ఉంటాయి. వీరిలో కొంతమంది కోటేశ్వరులు ఉండొచ్చు, కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది అస్సలు ఏమీ లేని వాళ్ళు అప్పులు చేసుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఉద్యోగం లేక చిన్న అంటే అసలు దేనికి కూడా పనికి రాకుండా ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే అన్ని రాసులు కూడా ఒకటే అయినప్పటికీ కొంతమంది మనుషులంతా కూడా గ్రహస్థితి అంత వేగంగా ఉంటుంది. వారు పుట్టినటువంటి నక్షత్రాలను బట్టి. అలాగే ఏంటంటే ఒకవేళ మీ గ్రహస్థితి ఎప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ, కొంతమంది గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో అయితే మాత్రం ఒక స్థాయిలో మీరైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఒక టైంలో మాత్రం వీరు ఖచ్చితంగా అయితే నిలదొక్కుంటారని, మీరు ఒక సక్సెస్లోకి రావడం అనేది తప్పకుండా మీరైతే అతి త్వరలో చూస్తారు. ఎందుకంటే కొంతమంది ఎన్ని గ్రహాలు వేరైనప్పటికీ, నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం, అలాగే మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషి చాలా గొప్పవి అని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసు కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే జీవితాన్ని ఒక జీవితం కన్నా కూడా ఫాస్ట్‌గా పోటీ పడి పరిగెడదాము అని చెప్పేసి అనుకోని మనసులోనే మీరు సంకల్పం చేసుకుంటూ ఉంటారు. ఆ సంకల్పమే మిమ్మల్ని ఇవాళ మీరు పడిపోయి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు లేచి నిలబడి నిలదొక్కుకునేలా చేస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించి కూడా మీరు మంచిగా ఒక సక్సెస్‌లోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఒక దిశలో అయితే జరుగుతుంది. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామి ఉంటారో వారితో బాగానే ఉంటారు. కానీ వారి యొక్క దండ్రులకు సంబంధించిన ఈ రాశి వారికి కొంచెం మానసికంగా గొడవలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు సంబంధించిన వారితో పూర్తిగా మీరు అనుకూలంగా లేకపోవడం, వారి మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు, లేదా వారి ప్రవర్తన వీరికి నచ్చకపోవడం. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఈ మగవాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్లతో ఏంటంటే కొంచెం గొడవలు అనేవి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో అయితే జరుగుతూ ఉంటాయి. మగపిల్లలకు వారి తల్లిదండ్రుల తరపు నుండి కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ వస్తాయి. అంటే ఏదైనా కొనుగోలు చేసుకునేటప్పుడు గృహం సొంతగా కట్టుకోవడం అవ్వచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుగొనేటప్పుడు అవ్వచ్చు. ఇలా ఏదైనా కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ యొక్క గృహం నుండి వేరే గృహంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరిలో కొంచెం ఆవేశం అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే భార్య తరపు నుండి కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది. వీరి మాట, ఆలోచన, వీరి యొక్క ప్రతిదీ కూడా ఏంటంటే భాగస్వామికి అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి వారితో అనుకూలంగా ఉండటం ఏమాత్రం కూడా తప్పు లేదు. ఈ రాశివారు చేసుకున్నటువంటి భాగస్వామి యొక్క అదృష్టం అనేది చెప్పుకోవాలి. అలాగే ఈ 5 రోజులైతే మీకు అనుకూలంగా ఉంటుంది. చేసిన కష్టానికి డబ్బులు ₹1 ఎక్కువగా చూస్తారు. మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం కూడా బాగా కష్టపడతారు. చక్కగా జీవితంలో మంచిగా కూడా ఎదుగుతారు. మీకు రావలసినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. అంతేకాకుండా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉంటారు.
మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది. వైవాహిక జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలైతే మీకు వస్తాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు చేసేవారికి కూడా అలాగే ప్రయాణాలు కూడా వీరికి తప్పకుండా అయితే అనుకూలంగా ఉంటాయి. రాబోయేటటువంటి ఈ 5 రోజులు అయితే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు మిమ్మల్ని అంత పెద్దగా ఇబ్బంది అయితే పెట్టవు. మరి అర్థమైంది కదండీ! ఇప్పుడు మేము చెప్పుకున్నటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా పాటించండి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ 5 రోజులు చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. మీకు ఈ 5 రోజులు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు సానుకూలంగా ఉంటుంది. చూశారు కదండీ! కన్యా రాశి వారికి ఈ 5 రోజులు ఏ విధంగా ఉంటుందో వివరంగా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.